పిడుగురాళ్ల పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు జానపాడు రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. స్థానిక బస్టాండ్ నుండి గంగమ్మ గుడి వరకు రహదారులని విద్యుత్ దీపాల వెలుగుతో దేవీప్యమానంగా అలంకరించారు. అయితే పట్టణం అంతా కూడా స్వామివారి ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ కళ్యాణోత్సవానికి దాదాపు 20,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, కూటమి నాయకులు మరియు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు భక్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా రావాలని, సాంప్రదాయ వస్త్రాధారణతో విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ప్రజలు, అధికారులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర జరగబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే నిర్వహించబడి ఈ కళ్యాణంలో గురజాల నియోజకవర్గంలోని భక్త మహాశయులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని కూడా భావిస్తున్నాను. గురజాల నియోజకవర్గం సుఖశాంతులతో, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కూడా కోరుకుంటూ వచ్చే 2026 అన్ని విధాల ఈ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ మేలు చేయాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను.